ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనము దేవుడు చేసిన అద్భుత కార్యాలలో ఒక దాని గురించి చెప్పుకుందాం. యోహాను 5వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చున్నంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అయితే ఇక్కడ దేవుడు ఆ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఆ మనుష్యుని దేవుడు ఎలాగైతే కాపాడిండో మనం చూసుకుందాం. ఆ 38 ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుష్యునికి అతనికి కాళ్ళు 2 కూడా పనిచేయవు, తను నడవలేవడు. మనము ఆ బెతెస్దా అనబడిన ఆ కోనేరులోకి వెళ్ళాలి అంటే అతను పాకుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు అతని కంటే ముందుగా ఎంతోమంది వెళ్తున్నారు, అతన్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు. తనని మాత్రం తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు యేసు ప్రభువు అతన్ని పడియుండుట చూచి బహుకాలం నుండి ఆయన స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత బరగోరుచున్నావా అని అతన్ని అడగగా, అక్కడ 5 మంటపములు కలవు. 2వ వచనములో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అక్కడ 5 మంటపములు ఉన్నాయి. ఆ 5 మంటపములలో చాలామంది అక్కడ రోగులు ఆ నీళ్ళలో పడి స్వస్థత కోరటం కోసం ఎంతోమంది అక్కడ ఉన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు కేవలం ఆ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అతని దగ్గరికి మాత్రమే వెళ్ళి అతనినే చూచి అతనినే ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అతన్ని అడిగి అతన్ని స్వస్థపరిచిండు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే దేవుడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ ప్రపంచంలో కోట్లాది కొలది మంది ఇంతమంది జనులుండగా దేవుడు నిన్ను నన్నే ఏర్పరచుకున్నాడు. అతని దగ్గరికి ఎలాగైతే వచ్చిండో అలాగే దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మనల్ని యేసుప్రభు ఎవరో మనల్ని ఎరిగేలా మనల్ని చేసి మన కళ్ళు తెరపించి అతన్ని మనము ఆరాధించేలాగా అతన్ని మనం మహిమపరిచేలాగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. మన కోసం దేవుడు అంత గొప్పటి కార్యం చేశాడనేసి అతన్ని సజీవుడైన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అని మనం అతన్ని ఎరిగి నమ్మేలాగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకం నుంచి దేవుడు మనల్ని కాపాడిండు. ఆ నాశనకరమైన గుంట నుంచి, ఆ మరణకరమైన ఈ లోకం నుంచి మనము నరకానికి వెళ్ళకుండా దేవుడు మనల్ని ఎన్నుకొని అతన్ని ఆరాధించేవారుగా అతనే మనం ప్రార్థించేవారిముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ బిడ్డలారా, మనము దీన్ని ఎరిగి మనము కూడా దేవుడు ఎలాగైతే మనల్ని ఎరిగి మనల్ని పాపం నుంచి, ఈ లోకం నుంచి, నరకం నుంచి
ఎలాగైతే మనల్ని స్వస్థపరిచాడో అలాగే మనము కూడా మళ్ళీ మనము ఆ పాపంలోకి మనం వెళ్ళకుండా, మళ్ళీ మనము ఆ లోకంలోకి వెళ్ళకుండా మనము దేవునితోనే మనము ఉండాలని, దేవుని ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని మనము ఉందాం. అలాగే ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారిలాగా, నన్నే ఎన్నుకున్నావు దేవా, మీరు చేసిన ఈ కార్యానికి మీకు వందనము స్తోత్రములని మనము దేవుణ్ణి ఆరాధించగలిగేలా మనము ఉండాల. అలా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.